హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పానీపూరి చేసాము. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో ఎప్పుడు వేడివేడి బజ్జీలు, పునుకులు అలాంటివి కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా పానీపూరి కూడా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇప్పుడు ముందుగా పానీపూరి తయారు చేయడం కోసం బఠానీ మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసం ఓవర్ నైట్ లేదా 6 to 8 hours నానబెట్టిన బఠానీని ఒక కుక్కర్లో కొన్ని ఆలుగడ్డలు కూడా వేసి, ఒక 2 ఆలుగడ్డలు కూడా వేసి బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి అది వేడయ్యాక ఉల్లిగడ్డ, పసుపు వేసి బాగా వేగనివ్వండి. దాని తర్వాత ఒక టమాటా వేసి నూనెలో బాగా మగ్గాక తగినంత ఉప్పు, కారం వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఆ తర్వాత మనం బఠానీతో పాటు ఆలుగడ్డల్ని కూడా ఒక 2 ఆలుగడ్డల్ని ఉడకపెట్టుకున్నాం కదా, ఆలుగడ్డల్ని కూడా స్మాష్ చేసి దాంట్లో వేసేయండి. వేసి నూనెలో బాగా మగ్గనివ్వండి ఒక 5 నిమిషాలు. ఆలుగడ్డ అంతా నూనెలో బాగా మగ్గాక మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బఠానీ ఉంది కదా, అది కూడా వాటర్తో మొత్తం దాంట్లో వేసి బాగా ఉడకనివ్వాలి. మొత్తం దగ్గరకు అవ్వాలి. మీ దగ్గర స్మాషర్ కనుక ఉంటే స్మాషర్తో బాగా స్మాష్ చేసుకోండి. కొద్దిగా ఒక 5 నిమిషాలు మగ్గి ఒక 2 పొంగులు వచ్చాక స్మాష్ చేసుకోండి. స్మాషర్ లేకపోతే లాస్ట్ అయ్యే ముందు దాంట్లో కొద్దిగా తీసి మిక్సీ చేసి బరకగా అది కూడా దాంట్లో వేసి కలిపేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఒక గంటెడు వచ్చేసి పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి చేసిన పేస్ట్ ఉంటుంది కదా, ఒక గంటెడు వేసి కలుపుకోండి. మీ దగ్గర స్మాషర్ ఉంటే మొత్తం స్మాష్ చేసుకోండి. లేకుంటే అది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసి మళ్ళీ దాంట్లో వేసేసుకోండి. ఇలా అవుద్ది ఆ టెక్స్చర్. అప్పుడు దాంట్లో ఒక స్పూన్ వచ్చి చాట్ మసాలా, ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒక 5 నిమిషాలు ఉంచి దగ్గరగా కలుపుకొని బంద్ చేయండి. మన దగ్గర రెడీమేడ్ పానీపూరి మసాలా దొరుకుద్ది, అది కూడా ఒక స్పూన్ వేయండి చాట్ మసాలాతో పాటు. అంతే, ఎంత టేస్టీగా ఉండే బఠానీ మసాలా అయితే రెడీ అవుద్ది. ఇప్పుడు పానీపూరిలోకి ఆ పానీ రెడీ చేయడానికి ఒక గంటెడు వచ్చి మనము దాంట్లో వేసాం కదా పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్, అది ఒక 1 గంటెడు వేసుకోండి. అలాగే మనకి రెడీమేడ్ పానీపూరి మసాలా దొరుకుద్ది, అది ఒక 1 స్పూన్ వేయండి. ఒక నిమ్మకాయ మొత్తం పిండండి. మొత్తం కాదు, సగం. పెద్దకాయ అయితే సగం పిండండి, చిన్నదైతే మొత్తం పూర్తిగా పిండి దాంట్లో వాటర్ మీకు ఎంత కావాలో అంత వాటర్ పోసుకోండి. అంతే, మనకి పానీపూరిలోని ఆ పానీ అనేది అయితే రెడీ అవుద్ది. ఒకసారి టేస్ట్ చూసి మీకు ఉప్పు కారం కారం కాదు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ పూరి కోసమని మనకి రెడీమేడ్ సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చి ఆయిల్ బాగా వేడయ్యాక మీకు చూపెట్టినట్టుగా మంచిగా వేంపి పక్కన పెట్టుకోండి. అంతే, మనకి బఠానీ మసాలా రెడీ అయింది, పానీ రెడీ అయిపోయింది, ఈ పూరి కూడా రెడీ అయింది. అంతే, పిల్లలకి మనకి ఇష్టం వచ్చినట్టు ఆనియన్స్తో సర్వ్ చేసి పెట్టడమే. ఇంట్లోనే చేసుకునే చాలా ఈజీ ప్రాసెస్లో పానీపూరి రెడీ అవుద్ది. ఇది ఎంతో టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వ్యూ.